ఒక అర్పణ అర్పించేటప్పుడు, అర్పణ అంటే మళ్ళా గుర్తుపెట్టుకొని ప్రార్థన ఉండొచ్చు, కానుక ఉండొచ్చు, పరిచర్య ఉండొచ్చు, సేవ ఉండొచ్చు, సువార్త ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు, చర్చి కట్టడం ఉండొచ్చు, ఇంకా ఏదైనా. అక్కడ అర్పణ, కానుక ఏదైనా అక్కడ నువ్వు పెట్టుకో, ఏదైనా ఉండొచ్చు. ఒక అర్పణ అర్పించేటప్పుడు, ఒక సేవ కానీ, ఒక కానుక కానీ, ఒక పరిచర్య కానీ, ఒక సువార్త కానీ, ఏదైనా సరే, ఒక ప్రార్థన కానీ, బలిపీఠం దగ్గర మోకరించి ప్రార్థన చేసే విషయం ఏదైనా సరే, అర్పణ అర్పించుచుండగా తన సహోదరుని ఎడల విరోధ భావం ఏదైనా ఉంటే అర్పణ అక్కడ వదిలిపెట్టేయాలంట. ఏం చేయాలంట? వదిలిపెట్టేసి వెళ్ళి సమాధాన పడొచ్చి అర్పణ అర్పించాలంట. కానుక, ప్రార్థన అర్పించాలి, కానుక వేయాలా, సేవ చేయాలా, సువార్త ప్రకటించాలా, లేదంటే పరిచర్య చేయాలా. ఎప్పుడు? హౌ, వేర్, ఎక్కడ? కానుక ప్రార్థన చేస్తున్నామండి. ఇప్పుడు ఉదాహరణ, ప్రార్థన చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర మనకు విరోధం భావం ఏదైనా ఉంది, విరోధం, శత్రుత్వము, కోపము, అసహ్యము, ద్వేషము, కక్ష, కలహాలు, విరోధ భావము ఏదైనా మన మనసులో ఉంటే చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా పిల్లలను దీవించు, నా కుటుంబాన్ని గొప్ప చేయి, నా శరీరంలో వ్యాధి ఉంది, ఈ బలహీనత ఉంది, తీసేయి, నా కుటుంబాన్ని ఐక్యతపరచు, లేదంటే నా ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని దీవించు, నా అప్పుల సమస్యలు తీసేయని చేతులు ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేస్తుండగా దేవుడు నీకు బయలుపరిచాడు, గుర్తొస్తుంది. ఎవరి మీదైనా నీకు విరోధ భావం ఉంటే నువ్వు గుర్తు చేసుకోవాలండి, గుర్తు రావాలి. నాకు వీళ్ళ మీద విరోధ భావం ఉంది, శత్రుత్వం ఉంది, కోపం ఉంది, కొట్లాడ, ద్వేషం ఉంది. ప్రార్థన నిర్దాక్ష్యంగా ఆపేయాలి, ఆపేసి వెళ్ళాలి. వెళ్ళి ఎవరితో అయితే సమాధానం లేదో, ఎవరి మీదైతే ద్వేషం ఉందో, ఎవరి మీదైతే కక్ష ఉందో, ఎవరి మీదైతే నీకు మనసు బాగలేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సమాధాన పడాలి. హల్లెలూయా. వాళ్ళతో సమాధానం, బ్రదర్, సిస్టర్, సారీ, నా వల్ల తప్పు అంటే క్షమించండి, దయచేసి క్షమాపణ కోరుతున్నా, క్షమించండి, ఈ తప్పు నేను చేశా, ఈ పొరపాటు చేశా, దయతో మన్నించండి. దేవుని అతనితో సమాధాన పడి రావాలంట. నీకు భార్య మీద కోపం ఉందా, ద్వేషం ఉందా, కొట్లాడుకున్నారా, తిట్టుకున్నారా, దూషించుకున్నారా, వెళ్ళి సమాధాన పడాలి. అమ్మా, నన్ను క్షమించు, తప్పైపోయింది, ఏమనుకోవద్దు, మన్నించు. భర్తతో గొడవ పడ్డావా, భర్త దగ్గరికి వెళ్ళాలా, ఏమయ్యా క్షమించు, పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు చెయ్యను, నా ఈ తప్పును బట్టి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నా, క్షమాపణ కోరాల. ఆ క్షమాపణ కోరుకోకుండా, క్షమించుకోకుండా, సమాధాన పడుకోకుండా మనసులో అదే పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు జవాబు రాదు. దేవుని సన్నిధి నుంచి జవాబు రాదు, ఆగిపోతుంది ప్రార్థన. నీ ప్రార్థన కనీసము ఆకాశం వరకు కూడా నీ ప్రార్థన వెళ్ళదు, ఆగిపోతుంది. అందుకని దేవుని బిడ్డలారా, అర్పణ అర్పించినప్పుడు ఏం చేయాలంట? సమాధాన, విరోధము ఎవరి మీదైనా ఉన్నదేమో మనల్ని మనం సరి చేసుకోవాలంట. బలిపీఠము దగ్గర అర్పణ అర్పిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, సేవ, కనీసము మందిరంలో పరిచర్య అంటే ఏదో ఇంట్లో పరిచర్య అనుకుంటారు చాలామంది. ఇంట్లో కసు దోస్తా ఉన్నావు, మందిరంలో కసు ఊడుస్తా ఉన్నప్పుడు ఈ పరిచర్య దేవుడు చూస్తున్నాడు కదా. నాకు ఎవరి మీదైనా మందిరంలో ద్వేషం ఉందా, వెళ్ళాలా, బ్రదర్ క్షమించండి, సిస్టర్ సారీ, బ్రదర్ ఏమనుకోద్దండి. లేదంటే ఈ పరిచర్యని దేవుడు యాక్సెప్ట్ చేయడు, నిన్ను యాక్సెప్ట్ చేయడు, పరిచర్యను యాక్సెప్ట్ చేయడు. వంట వడ్డిస్తున్నావా, పరిచర్యలు ఏదైనా సరే, కరపత్రం ఎత్తుకొని సువార్త చేయడానికి వెళ్ళావా, సువార్త ఫలించాలంటే ఎవ్వరి మీద కూడా విరోధ భావం ఉండకూడదు.
విరోధ భావం ఉంటే అక్కడ పరిచర్య ఫలించదు, వ్యతిరేకత ఉంటే ఫలించదు. అందుకనే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మొదటగా నీ సహోదరులతో ఎవరి మీద అయితే విరోధ భావం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చేయాలి. చాలా మంది అనుకునేది ఏంటంటే, తప్పు చేసి దేవుడి సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించయ్యా, తప్పు అయిపోయిందయ్యా, పొరపాటు అయిపోయిందయ్యా, ఏమనుకోద్దయ్యా, నువ్వు నేను కన్న తండ్రి కొడుకులు అంటాం కదా, కూతుర్లు అంటాం కదా, ఈడికి నా రుణములను మాఫీ చేసి కొట్టేసే ప్రభువా అనుకుంటారు చాలామంది. దేవుడు అట్లా అడగడు. ఫస్ట్ నా దగ్గర రాజీ పడాలంటే, నేను నిన్ను క్షమించాలంటే ఫస్ట్ మనుషులు నీకు ఎవరి మీద అవుతుందో వాళ్ళ దగ్గరకు బాగుంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనకు ఆ మనసే ఉంది. ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకున్నప్పుడు ఆ కొట్టినోడు వచ్చి అమ్మ దగ్గరకు వచ్చి కూర్చొని ఉన్నాడు అనుకోండి, వీడు వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం, అమ్మ ఏం చెప్తాను, రేయ్ ముందు అంత మాట్లాడరా, ఏమంటది, ముందు అంత మాట్లాడు. టీచర్ కూడా అట్టే చెప్తాయి, వానికి షేక్ హ్యాండ్ ముందు హక్ చేసుకో కదా, హక్ చేసి ప్రేమిస్తానని చెప్పు, సారీ చెప్పు, అప్పుడు ఇద్దరికి సమాధానం కోరు. దేవుడు కూడా అంతే. దేవుడు డైరెక్ట్గా నువ్వు దేవుని దగ్గర సంవత్సరాలు ప్రార్థన చేయి, యాక్సెప్ట్ చేయడు. నువ్వు ముందు అంత సమాధానం. కయ్యూను హేబేలు గురించి రాయబడిన మొదటి యోహాను పత్రికలో ఉంటుంది 3వ అధ్యాయంలో. హేబేలు అంట ఒకసారి కయ్యూను నరహంతకుడు అని రాయబడింది. ఏంటంట చూడండి, నా మాట చూడండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము ఎక్కడి నుంచి చదువుతారంటే 11 నుంచి చదవండి, బాగుంటుంది. చదువు బ్రదర్. మనము ఒకరిని ఒకరు ప్రేమించవలనన్నది మొదట నుండి మీరు వినిన వాక్యము, వర్తమానము, ఉపదేశము, సువార్త అన్ని సందేశం అన్ని. మనము కయ్యూను వంటి వారము ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి గలవనియు ఉండేను కనుకనే కదా. చాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హేబేలు చంపబడడానికి కారణం ఏంటో తెలిసిన? కయ్యూనుకున్న ద్వేషం. కయ్యూను జీవితంలో సత్క్రియలు లేవు. మనము దేవుని సన్నిధిలో అర్పణలు అర్పించేటప్పుడు ఎలా ఉండాలంటే, మన క్రియలు బాగుండాలంట. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో నీ సహోదరుని అలాగ ప్రేమించాలి, సమాధాన పడాలి. అర్పణ అర్పించేటప్పుడు సమాధానం రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని విషయంలో రాజీ పడకూడదు, పరిచర్య విషయంలో రాజీ పడకూడదు, ప్రార్థన విషయంలో రాజీ పడకూడదు, భక్తి విషయంలో రాజీ పడకూడదు. రాజీ పడిన భక్తిని దేవుడు అంగీకరించడు. భక్తిహీనుల అర్పణలు ఆయనకు ఇష్టం లేవంట. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో ఉంటది, భక్తిహీనుల అర్పణలు, బలులు ఆయనకు ఇష్టం లేదు.